భారతదేశ మొట్టమొదటి ఎల్ఎల్ఎం అయితే రెడీ అయిపోయిందనమాట. సర్వం ఏఐని భారతదేశ ప్రభుత్వం భారతదేశ ప్రజలకి అనుగుణంగా ఉండే ఎల్ఎల్ఎంగా ఎన్నుకున్నారు. అయితే సర్వం ఏఐ అంటే ఏంటి, మన భారతదేశానికి ChatGPT లాగా సర్వం ఏఐ మారబోతుందా, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండలిలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. నా ఏఐ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో చూస్తున్నారుగా, ఇదే సర్వం.ai అనమాట. మన భారతదేశ లాంగ్వేజెస్ కానివ్వండి, మన భారతదేశ సంస్కృతికి సంబంధించిన డేటా సెట్స్ని ఆధారంగా డెవలప్ చేసిన ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో అది ChatGPT. బట్ ChatGPT ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా యూజర్లు అందరూ కూడా వాడచ్చు. కానీ మన భారతదేశ స్పెసిఫిక్ యూజర్స్ కోసం ఒక 10 లాంగ్వేజ్ సపోర్ట్ అయ్యే విధంగా సర్వం ఏఐని డెవలప్ చేశారనమాట. సో మీరు సర్వం ఏఐలోకి వెళ్ళి మీరు దీన్ని యూజ్ చేద్దామంటే మాత్రం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఎందుకంటే ఇది వీళ్ళ ఫ్రీ వర్షన్ అయితే హగ్గింగ్ ఫేజ్లో అయితే లాంచ్ చేశారు, కానీ డైరెక్ట్ త్రూ వెబ్సైట్లో అయితే మనం యూజ్ చేయడానికి లేదు. జస్ట్ టెక్స్ట్ సంబంధించిన ట్రాన్స్లేషన్స్ వరకు మాత్రం యూజ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఈ పర్టికులర్ మోడల్ డెవలప్ చేయడం కోసం 4 ట్రిలియన్ టోకెన్స్ యూజ్ చేసి మన భారతదేశంలో ఉన్న 10 లాంగ్వేజెస్ మీద ఈ పర్టికులర్ మోడల్ అయితే ట్రైన్ చేశారు. ఉదాహరణకి మనకు తెలిసిన తెలుగు, తమిళ్, హిందీ ఇటువంటి కొన్ని భాషలు మొత్తం 10 లాంగ్వేజెస్ని బేస్ చేసుకుని ఈ సర్వం ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారు. ఇక్కడ చూస్తే హై ప్రెసిషన్ పేర్సింగ్ అని కానివ్వండి, క్లాసిక్ టేబుల్ ఎక్స్ట్రాక్షన్ కానివ్వండి, అవుట్పుట్ ఫార్మాట్, ఇలా డిఫరెంట్ వేస్లో ఈ పర్టికులర్ మోడల్ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ప్రొడక్ట్స్లో కన్వర్జేషనల్ ఏజెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో కన్వర్జేషన్ ఏజెంట్ నథింగ్ బట్ మీరు వాయిస్ అసిస్టెంట్ కింద, ఇప్పుడు మీరు ChatGPTలో ఒక వాయిస్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మాట్లాడితే మీకు రెస్పాన్స్ ఇస్తుంది. అలాంటి మోడల్ కూడా సర్వం ఏజెంట్ కూడా వీళ్ళు బిల్డ్ చేశారు. బట్ ఈ సర్వం ఏజెంట్ మీరు యూజ్ చేయాలంటే మాత్రం ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ కంపెనీ అయితే వాళ్ళకే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. టెలిఫోన్, వాట్సాప్, వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇలా చాలా వాటిలో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఎవరైనా ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ సర్వం ఏఐని డిప్లాయ్ చేయాలనుకుంటే చాలా తక్కువ టైంలోనే వీటిని డిప్లాయ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి కావాల్సిన ఏపీఎస్ అయితే ఇక్కడ మీకు లభిస్తాయి అనమాట. అలానే ఈ మోడల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మోడల్లో టోకెన్స్ అనేవి 1.4 to 2.1 టోకెన్స్ మాత్రమే యూటిలైజ్ చేస్తుంది అనమాట ఒక వర్డ్ని జనరేట్ చేయడం కోసం. బట్ జనరల్గా ఇతర మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సుమారుగా 4 to 8 టోకెన్స్ అయితే వచ్చేది. సార్ తక్కువ టోకెన్స్తో ఈ మోడల్ వర్క్ అవుతుంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టుగా అయితే దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఒకసారి వీళ్ళు ఆఫర్ చేసిన ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ చూసిన ట్రాన్స్లేట్ అన్న ఒక ఆప్షన్ ఉంది. సో మీరు ట్రాన్స్లేట్ లో ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేయొచ్చు, దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ అయితే వస్తుంది. ఇదే టెక్స్ట్ ని కాపీ చేసి ఇక్కడ మీకు పేస్ట్ చేస్తాను, మీకు ఐడియా వస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్లేట్ బెంగాలీ ఏ లాంగ్వేజ్ లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లోకి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి తెలుగులో పెట్టి ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో తమిళ్లో పెట్టి ట్రాన్స్లేట్ చేస్తే తమిళ భాషలో ఆ ఇన్ఫర్మేషన్ తమిళ్లో వచ్చింది కదా. ఇప్పుడు నేను తెలుగులో పెట్టి ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేశాను. భారతదేశంలోని అత్యుత్తమ లాంఛనప్రాయమైన సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇలాంటి ఒక ఆప్షన్ ఒకటి ఉంది. అలానే ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నారు. పేర్సింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. డాక్యుమెంట్స్ ఎవరైనా వాడుకుందాం అనుకుంటే దానికోసం, బట్ అది కూడా ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ కి మాత్రమే ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అందుకనే మనం యూజ్ చేయలేకపోతున్నాం వీటిని. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే ఏఎస్ఆర్ ట్రాన్స్లేట్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఏఎస్ఆర్ ట్రాన్స్లేట్ ఎలా హెల్ప్ అవుతుందంటే మీరు ఏమైనా మాట్లాడితే అది ఆ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్క్రిప్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఐ లవ్ మై కంట్రీ, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి ఉదాహరణ నేను మాట్లాడాను అనుకోండి, అది ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ టెస్ట్ ఇస్తుంది. ఉదాహరణ నేను టెస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ మీ అలవ్ అని అడుగుతుంది కదా, అలవ్ మీద క్లిక్ చేయండి. ఐ లవ్ మై కంట్రీ, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఓకే, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఐ లవ్ మై కంట్రీ, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. చూసారా? సో ట్రాన్స్క్రైబ్ అనమాట. మీరు ఏమైనా మాట్లాడితే దాన్ని ట్రాన్స్క్రైబ్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. తెలుగులో మాట్లాడదు ఒకసారి. నా దేశం భారతదేశం, నాకు ఇష్టమైన దేశం భారతదేశం. మై కంట్రీస్ ఇండియా, మై ఫేవరెట్ కంట్రీస్ ఇండియా. చూసారా? సో మీరు వేరే లాంగ్వేజ్ ఏది ఇచ్చినా కూడా అవుట్పుట్ అయితే ఇంగ్లీష్లో ఇస్తుంది. బట్ వేరే లాంగ్వేజ్ నాకు కనిపించలేదు మరి. సో ఇంగ్లీష్ అవుట్పుట్ ఇస్తుంది, తెలుగులో మాట్లాడినా కూడా ఇంగ్లీష్లోనే అవుట్పుట్ ఇస్తుంది. సో ఇలాగ ఒక ఆప్షన్ ఇచ్చారు. సో అలానే టీటీఎస్ అని ఒక ఆప్షన్ ఒకటి ఉంది. సో మీరు స్పీచ్ని కూడా జనరేట్ చేయొచ్చు అని ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో అనుష్క అని ఉంది, బెంగాలీ అని ఉంది. సో దాన్ని తెలుగులో సెలెక్ట్ చేస్తున్నాను. ఒక శాంపుల్ టెక్స్ట్ తీసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. తెలుగులో పెట్టాను అనుష్క వాయిస్ ఓఎస్ అని ఉంది. వాయిస్ అని సెలెక్ట్ చేశాను. సో ఇది ఇంగ్లీష్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక తెలుగు నెరేటర్ ఎలా చదువుతారో అలా చదివింది కదా. ఇప్పుడు తెలుగులో కూడా టెస్ట్ చేద్దాం. ఈసారి తెలుగులోనే టెక్స్ట్ ఇచ్చాను.
ఎలా జనరేట్ చేస్తే చూద్దాం. ఒకసారి ఒక పక్షి దాని పిల్లల కోసం ఆహారం తీసుకురావడానికి ఆకాశంలోకి ఎగిరింది. అటుగా వచ్చిన మేఘం వర్షం కురిపించడంతో పక్షి తడిచిపోయింది. కానీ ఆ తల్లి పక్షి దాని బాధను మరిచి పిల్లల కోసం ఆహారం తీసుకువచ్చింది. ఇది తల్లితనానికి నిదర్శనం. ఇది ఒక చిన్న తెలుగు కథ. ఒకసారి ఒక పక్షి. సో మీరు గమనిస్తే ChatGPT కానీ రెగ్యులర్గా మనం యూజ్ చేసే మోడల్స్లో ఇంత అంటే తెలుగులో ఒక పర్సన్ మాట్లాడేంత రియలిస్టిక్గా ఆడియో రాలేదు. బట్ ఈ పర్టికులర్ సర్వం మోడల్ చూస్తే మన తెలుగు ఆడియో చూస్తే ఇంచుమించుగా ఒక తెలుగు పర్సన్ మాట్లాడినట్టు అవుట్పుట్ వచ్చింది కదా. సో ఇదనమాట. సో తెలుగు రిలేటెడ్ వాయిస్ని LLMs దానికి సంబంధించిన డేటా సెట్స్తో ట్రైనింగ్ చేసిన మోడల్ ఇది. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి. బట్ వీటిని నేను ఇక్కడ డౌన్లోడ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. డౌన్లోడ్ చేస్తే బాగుంది అనిపించింది. బట్ హగ్గింగ్ ఫేస్లో ఉందని చెప్తున్నారు. కుదిరితే దాని గురించి టెస్ట్ చేసి ఇలాంటి జనరేట్ చేస్తే మాత్రం చాలా బెస్ట్. ఎవరైతే క్రియేటర్స్ ఇలాంటి తెలుగు అచ్చ తెలుగులో కొంచెం రియలిస్టిక్ తెలుగుని టెక్స్ట్ నుంచి వాయిస్ జనరేట్ చేద్దాం బాగా హెల్ప్ అవుతుంది మోడల్. ఇలాగే ASR అని డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను అదే ట్రాన్స్క్రిప్ట్ వేరే భాషలో కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో తెలుగులో పెట్టి మన ట్రాన్స్క్రిప్ట్ ఏమైనా వాయిస్ ఇన్పుట్ ఇస్తే అది తెలుగులో కన్వర్ట్ అవుతుందని చెప్తున్నారు. అందరూ బాగున్నారా, నేను బాగున్నాను. ఇప్పుడు నేను ట్రాన్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అందరూ బాగున్నారా, నేను బాగున్నాను. చూసారా? సో అలా ట్రాన్స్క్రిప్ట్ అనమాట. సో ఇది ఓవరాల్ గా సర్వం AI సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మన భారతదేశ భాషలకి సంస్కృతికి తగ్గట్టుగా డెవలప్ చేసిన ఒక LLM. సో డేటా సెట్స్ అన్ని కూడా ఇండియన్ రిలేటెడ్ కల్చర్స్ కానివ్వండి, ఇండియన్ రిలేటెడ్ వాయిస్ అన్ని కూడా దాన్ని బేస్ చేసుకుని జనరేట్ చేస్తున్నారు. ఇక ఇవి ఎంటర్ప్రైజెస్ లెవెల్లో వాడుకోవాలంటే చాలా తక్కువ ప్రైస్ గా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సుమారుగా ఒక గంట సేపు టెక్స్ట్ వాయిస్ ని జనరేట్ చేసుకోవాలంటే 30 రూపాయలు కాస్ట్ అని చెప్పి నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. ఎగ్జాక్ట్ తెలియదు నాకు. బట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాని గురించి కూడా రేట్ వీడియో అయితే చేస్తాం. బట్ ఓవరాల్ గా సర్వం AI కొంతమేరకు బాగానే అనిపించిందండి. మనకి ఉదాహరణకి టెక్స్ట్ వాయిస్ కానీ టెక్స్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ వరకు బాగానే అనిపించింది నాకు. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.